ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం బోధ్ పట్టణంలో గల రజక సంఘం వారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విగ్రహ ఆవిష్కరణానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు మరియు మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు మరియు రజక సంఘం నాయకులు మరియు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చెప్పట్లు అందరూ కూడా వీరనారి చాకలి ఐలమ్మకి, వీరనారి చాకలి ఐలమ్మకి, వీరనారి చాకలి ఐలమ్మ గారికి. ముఖ్య అతిథిగా మరి మన ఎమ్మెల్యే గారు రావడం, మరి దీన్ని ఐలమ్మ విగ్రహాలు అన్ని మండలాలలో ఉత్సవంగానే చేయడం జరుగుతున్నది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఐలమ్మ అనే పేరు నిలబడడం జరిగింది. మరి అప్పుడు నేను కూడా ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని మండలాలలో ఐలమ్మ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. అక్కడ దేవత కానీ, కాంసి కానీ, కలమడు కానీ, మరి ఇక్కడ దలోర కానీ, ఈ ఏరియాలలో ఇక్కడ బోధ్ మండలంలో లేదు అనే ఒక బాధ ఉండే. మరి ఇవాళ అందరూ కష్టపడి ఐక్యతగా ఉండి ఈ విగ్రహం రోడ్డు దగ్గర, రోడ్డుకు ఆనుకొని ఉండి ఈ ప్లేస్ ఇచ్చినటువంటి మరి గ్రామ పంచాయతీ వాళ్ళకు, మరి అదేవిధంగా మరి మా కుటుంబాలందరూ ఇంత కష్టపడి మరి ఈ విగ్రహాన్ని పెట్టినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం, మరి మన కుల సంఘాల గురించి ఆయన చెప్పే అవసరం లేదు. కొన్ని సంవత్సరాల నుండి రాజకీయంలో తిరుగుతూ కుల సంఘాలలో ఏమున్నాయి, కుల సంఘాల బాధ్యత ఏముంది, కుల సంఘాలకు కష్టాలు ఏమున్నాయి అనేవి అన్నీ ఆయనకు తెలుసున్నాయి. ఇవాళ ముఖ్యంగా సార్, ఇవాళ ఇస్త్రీ చేసే వాళ్ళు మీటర్లు పెట్టుకొని ఇవాళ ఎందరో మంది వాళ్ళు ఇస్త్రీ మీదే ఆధారపడిన వాళ్ళు వాళ్ళ మీటర్ల మీద మరి ఎంతో డబ్బు అది మీటర్ల మీద వస్తుంది. మరి అవి ఒక్కొక్కరు 30,000, 20,000 రావడం జరిగింది. మరి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ డబ్బులు వీళ్ళ మీద రావడం వల్ల వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు దీని అసెంబ్లీలో దీని గురించి మాట్లాడి మరి ఉచిత కరెంటు, నేను ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాయని బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ ఇవాళ ఒక్కొక్కరు 30-40 వేలు ఇవాళ భారం పడుతుంది. దాన్ని వెంటనే ఉచిత కరెంటుని మరి ఆ బిల్లుని
చేసేలా చూడాలి. కాబట్టి ముఖ్యంగా రజకులకు ఏముందంటే ఇక్కడ ధోబీఘాట్ మోడల్ ధోబీఘాట్ ఉంటుంది సార్. ఇలా బోధ్ మండలం పెద్ద మండలం మోడల్ ధోబీఘాట్ అనేది ఉంటే ఇవాళ ప్రతి రజకులకు, మరి రజకులకే కాదు మరి ప్రతి వాళ్ళకు అది మరి ఆపద వెళ్ళిపోతాయి సార్. ఇవాళ ఈ పెద్ద మండలంలో ధోబీఘాట్ లేదంటే చాలా బాధాకరం. బోధ్ మండలం అంటే చాలా పెద్ద మండలం. ఇవాళ రజకులకు మరి ఉచిత కరెంటే కాదు మరి ఉచిత బీమా కూడా అందించాలని చెప్పేసి మరి ఇవాళ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా మా వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ అంత్యక్రియలు చేసి ఇంటికి వెళ్ళిపోతున్నామే తప్ప వాళ్ళకు ఉచిత బీమా అనేది అందడం లేదు. ఇవాళ ప్రతి బీద కుటుంబంలో ఈ ఉచిత బీమా అనేది ఉంటే మరి అందరూ బాగుపడతారు సార్. మరి ముఖ్యంగా రజకుల సమస్యలు మీకు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ప్రతి విషయాన్ని మీరు గమనిస్తుంటారు. మరి అందరూ రజకులలో తిరిగి ఉన్నారు. మీరు రజకుల కష్టాలు అంటే ఏంటి, మరి అన్ని మండలాలలో ఇప్పుడు అక్కడ తాంసి మండలంలో కూడా విగ్రహం చేసి అట్లనే పెట్టింది సార్. మరి ఎమ్మెల్యే గారు బాబురావు గారు చెప్పారు, ఆ విగ్రహం కూడా మీరు అన్ని మండలాలు ప్రతి మండలానికి ఒక విగ్రహం పెట్టే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి, ఈ రజకుల బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా రజకులకు ఇలా ఆయమ్మ జయంతి, వర్ధంతి జయంతి అధికారికంగా చేస్తుంది ప్రభుత్వం, కానీ డబ్బులు ఇవ్వడం లేదు. అధికారికంగా చేస్తుంది కానీ డబ్బులు ఇవ్వడం లేదు. అది ఎవరు చేయాలి? ప్రభుత్వమే భరించాలి ఖర్చులు. ఇవాళ రజకుల మీద భారం పడుతుంది. అది వర్ధంతి జయంతి చేస్తున్నప్పుడు మేమే ఎక్కడ కూడా మేము అల్లాబాద్లో చేసినా ఎక్కడ చేసినా కానీ అది మా మీద భారం పడుతుంది. కాబట్టి దాన్ని అధికారికంగా చేస్తే ప్రభుత్వం భరించాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ బోధ్ మండలంలో ఇలా గవర్నమెంట్ మరి ఎవరికో 3 ఎకరాల భూమి ఇస్తుంది. మరి మా రజకులకు ఎవరికి కూడా భూమి లేదు సార్. 3 ఎకరాల భూమి అందించాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. దాన్ని కూడా మీరు అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ఎందుకంటే మనం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి దీన్ని మీరు పోరాడి చెప్పి తీసుకొస్తేనే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి బోధు నియోజకవర్గం అందరికీ మరి వేదిక పెద్దలందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాను. బోధ్ పట్టణంలో మన ఎమ్మెల్యే గారు రావడం చాలా శుభ సంతోషం. గత ఎన్నో రోజుల నుంచి మన అభినందన వచ్చిన తర్వాతనే ఈ విగ్రహం నాకైతే చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్లో కూడా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల డేట్ కూడా సాగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అధిక సంఘం అధ్యక్షుల గారికి మరియు ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే సార్ గారికి మరియు జడ్పీసీ మేడం గారికి మరియు జిల్లా ఈ సంఘం అధ్యక్షుడు దత్తన్న గారికి, మా ఉప సర్పంచ్ మాజీ పల్లె ఉమేష్ గారికి, మరి వచ్చినటువంటి రజక సోదరులు అక్క చెల్లెళ్ళు మరియు సర్పంచులు, వార్డు మెంబర్స్ మరియు బోధ్ పట్టణ ప్రజలు అందరికీ పేరు పేరు నమస్కారం జరుపుకుంటున్నాను. మనం గతంలో చూస్తుంది ఐలమ్మ ఎక్కడ నెక్కలో పోతుంది. రీసెంట్లీ మనము పోయిన సంవత్సరం బంధువులనే అది విగ్రహం ఏర్పాటు చేస్తుంటే అరే మన బోధి ఎందుకు ఏర్పాటు చేయలేదు అని ఆలోచన వచ్చింది మనకు. అది ఎక్కడ నెక్కలో వేరే విలేజ్ వాళ్ళు ఐలమ్మ విగ్రహం చేస్తున్నాం. మరి నాకు రజక సోదరులు వచ్చి కలవడం జరిగింది. వచ్చిన వెంటనే ఇమీడియట్లీ మనం ప్రెసిడెంట్ అని చెప్పేసి బస్ స్టాండ్ ఏరియాలో వెంకినాము. అక్కడ సరిపోలేదు మనకు అక్కడ. అలా ఈ ఏరియా చూసి ఇక్కడ మంచి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి దీనికి కూడా కొంతమంది ఆర్టిపోర్ట్స్ చేసిండు. అయినా కానీ మేము అలా సంబంధించి ఖచ్చితంగా ఇక్కడే రికార్డు ఏర్పాటు చేయాలా అని చెప్పేసి మన కత్తూరి మల్లేశ్వరి గారికి సంబంధించి మరియు ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ వాళ్ళకు కూడా సంబంధించి ఇక్కడ ప్లేస్ తీసుకోవడం జరిగింది. మరి వెంటనే మన రికార్డుని ఏర్పాటు చేయాలి ఎట్లా అని చెప్పి అధిక సంఘం సభ్యులతో కలిసి
మేము విగ్రహం పెట్టాలనే ఆలోచనతోటి దాదాపు 2 సార్లు కొడుకులపై ఆ విగ్రహాన్ని సొంతంగా తీసుకురావడం జరిగింది. మరియు విగ్రహంతో పాటు అదే రోజు గాంధీ విగ్రహం కూడా తీసుకురావడం జరిగింది. అనివార్య కారణం వల్ల ఆ రోజు గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఇది కొంచెం లేట్ అయింది కనుక మనం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి రజకులు ముందు పడాలని చెప్పి ఆలోచనతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిండు. ఇంటింటికి కరెంటు ఐరన్ చేసుకోవడానికి వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉంటున్నారు. కరెంట్ కూడా సరిపెట్టడం లేదు. మరియు రజకులకు ఎందుకంటే అన్న ధోబి గారి ఇక్కడ బోధ్ పట్టణంలో అక్కడ ధోబి గారు లేక చాలా ఇబ్బంది అవుతున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో బాగు దాటి పోవాలంటే బట్టలు ఎత్తుకొని మనకు ధోబి గారు లేక చాలా ఇబ్బందులు పడుతున్నా అసలు దయచేసి ఆ ధోబి గారు చేయాలా. మరియు భూతమగారిలో ఉన్నటువంటి అక్కడ అయ్యప్ప సన్నిధానం కాడికి వెళ్ళి ఇలా సంఘం ప్రజల సంఘం దాకా శ్రీశోడు పోతే ఎందుకంటే దాదాపు 90% శ్రీశోడు వేసిన మా పిల్లల ఎందుకంటే శ్రీశోడు లేదు కనుక అక్కడ దాదాపు 10 లక్షలతో యొక్క ప్రజల సంఘం భవనం నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు మీ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక శ్రీశోడు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాపం రోజు ప్రతిరోజు రైతులు దాదాపు 200-300 రైతులు పోతారు. వీళ్ళు కూడా పట్టెత్తుకొని పోతారు బురద. అయితే బోధ అంతా టోటల్ గా బోధ పట్టణంలో బురద లేకుండా చేసినాం. కానీ అది ఒక రోడ్ అయిపోయింది కనుక అది ఏంటో ఒకదాన్ని పెట్టి మీరు దాన్ని చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇది ఒక డోర్ గార్డు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు మీ ఆశీర్వాదం ఉంటే మేమందరం మీకోసం అంతరాజు పోలు పెట్టిన మీకోసం పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే ఆశామాషి కాదు. అయినా మనం చేసిన మన పిల్లలు జరిగింది. అప్పుడు సర్పంచులు జరిగింది ఒక మాజీ అయినా కానీ అని వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు రైతు సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటున్నాను. మరియు అక్కడ గాంధీ విగ్రహం నా సొంత బుద్ధులు తెప్పించాను. ఈ విగ్రహం నా సొంత బుద్ధులు తెప్పించాను. శ్మశానవాటికలో శివుడి విగ్రహం కావాలని ఆలోచనతో ఎంతో మంచిగా ఉండాలని చెప్పేసి అక్కడ కూడా శివుడి విగ్రహం తెప్పించడం జరిగింది. కానీ మీరు ఒకటి ఆలోచన చేయి అభివృద్ధి ఏం జరిగింది, ఎవరి పిల్లలు ఏం జరిగింది అభివృద్ధి అది ఆలోచన చేసి అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నమస్కారం చెప్పుకుంటూ వేస్తున్నాను. నేడు మన చాకలి ఐలమ్మ గారి నూతన విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అనిలన్న గారికి, సంఘం అధ్యక్షుల గారికి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుల గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్, ఎంపీటీసీలకు మరియు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, మరి ముఖ్యంగా ప్రజల సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాకలి ఐలమ్మ గారు నిజంగా ఒక ధైర్యశాలి మరి ఒక ఉద్యమకారిని. స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారి నుంచి మనం పోరాటం చేస్తున్నాం ఒకవైపు, మరోవైపు నిజాం పరిపాలన నుంచి విముక్తి కోసం పోరాటం ఒకవైపు జరుగుతున్న రోజులవి. ఒక స్త్రీగా తను ముందుండి పోరాటంలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా అన్నిటినీ కూడా ఎదిరించి చివరకు విజయం అనేది సాధించి అటు రైతాంగానికి కానీ అగ్ర కులాల వారి నుంచి ఇటు రైతాంగానికి ఇటు మహిళలకి అందరికీ కూడా విముక్తి కలిగే విధంగా అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి మన చాకలి ఐలమ్మ. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ఇవాళ ఇక్కడ పెట్టడం అనేది అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు సంఘానికి సంబంధించి ధోబి గార్డ్స్ అని ఉచిత కరెంట్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా మన అనిలన్న గారి ఆధ్వర్యంలో అవి పై స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తను కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు అన్న దత్తన్న గారు, వాళ్ళ వైస్ సీనాన్న గారు, అదేవిధంగా ఇంకొక సీనాన్న గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక జడ్పీటీసీ డాక్టర్ సంజయ్ రాణి గారు, అదేవిధంగా మన తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి డాక్టర్ శ్రీధరన్న గారు, ఎంపీటీసీ మన ఉమేష్ గారు, అదేవిధంగా శంకరన్న గారు, ఈ కమిటీలో అధ్యక్షులు భోజన గారు, రమేష్ గారు, సతీష్ గారు, నరేష్ గారు,
రమణ గారు, రమేష్ గారు, ఈ కమిటీ సభ్యులందరికీ, వేదిక నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, చంద్రు గారు, ఈ పక్కన ఉన్నటువంటి మన ఇద్దరు ఎంపీడీసీలు మహేందర్ గారు, అదేవిధంగా షేక్ భాయ్ గారు, అదేవిధంగా సోనా సర్పంచ్ సదానంద గారు, పాత్రికేయ మిత్రులకు, మా అక్క చెల్లెలందరికీ, కమిటీ సభ్యులందరికీ పేరు పేరు శుభాభివందనాలు. చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది ఇప్పటివరకు చెప్పినటువంటి మన పోరాటంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటం చెప్పడం నుంచి ఇప్పటి వరకు చాలా మంది అందరూ మొగల పేరు విన్నాం కానీ ఎవరైనా ఆవిడ పేరు విన్నారు ఎప్పుడైనా వినలేదు. ఆ రోజు అంత ధైర్యవంతురాలుగా అంత ధైర్యం తెచ్చి పోరాటానికి ముందుకు వచ్చింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ చేసే వాళ్ళ కోసం సాయుధ పోరాటం తెచ్చి అందరి చైతన్యపరిచినటువంటి వీరనారి ఎవరనంటే మన చాకలి ఐలమ్మ గారు. చేసుకున్నటువంటి మన భాగ్యము, మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మహనీయులు మన సమైక్యాంధ్రలో తెలంగాణ రాకముందు వీళ్ళ పేరు వల్ల కదా, ఐలమ్మ పేరు కాదు, ఎవరి పేరు కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరూ ఎవరెవరైతే ఉద్యమాలు చేసిందో, ఎవరెవరైతే ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తెచ్చినటువంటి వాళ్ళకు కాళోజీ లాంటి వాళ్ళు, ఐలమ్మ లాంటి వాళ్ళందరినీ పేరు చరిత్రగా ఇచ్చిండ్రు. ఇంతమంది మన సోదరులు చెప్పాడు, మీ జిల్లా అధ్యక్షుడు బీచ్ సంఘం ఏమని చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి అధికారిగా ప్రకటించాలని. కానీ మనందరికీ మీకు తెలుసు, చాలా మందికి 2001లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2001లో ప్రకటించిన అధికారికంగా జయంతి జరుపుకోవాలని చెప్పేసి చాకలి ఐలమ్మ గారు. అంత గొప్ప నాయకుడు ఈ రోజు మన కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు, ఇలాంటి ఎవరైనా ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి మహానీయుల పేరు ఎవరికి తెరపైకి రాలేదు. కానీ కేసీఆర్ గారే ఇవన్నీ ఉద్యమాలు చేసిన కష్టపడ్డ వాళ్ళ పేర్లను ఈరోజు తెరపైకి తెచ్చి ముందు ఇప్పుడు ఇంతమంది ఎవరైనా మనం ఐలమ్మ పేరు ఎవరైనా కానీ విగ్రహం ఎవరైనా ఆవిష్కరణ చేసుకున్నామా? ఎలా చేయాలి? ఎందుకంటే మనము ముందుకు రావాలని భయపడుతుంటుంది. కాదని అలాంటి వ్యక్తులు కేసీఆర్ గారికి ఒక మంచి అవసరాలు వారు తెరపైకి జయంతులను తెస్తూ ధోబిగాడు, మోడల్ ధోబిగాడు. ధోబిగాడు అంటే తెలియదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనకేదైతే మన కులం ఉందో చాలా తెలివైనట్టు కులం. మనం ఏమనుకుంటామంటే బీదవాళ్ళం, మనకు తెలియలేదామని మనం అనుకుంటాం. మనమే ఎక్కువ తెలివైన వాళ్ళం. 500 మంది గడపలు ఉంటే 500 గడప నుంచి బట్టలు తీసుకోపోయి ఉతికి మరి అదే గడపకు చేసి ఏమైనా నెంబర్ రాస్తామా? ఎవరైనా పేరుతో రాస్తామా? తల్లి ఏ ప్రాయం ఎంత తెలివి, ఎవరు వాళ్ళకి బట్టలు ఇవ్వాలంటే ఎవరు రాయాలంటే నేనే రాస్తున్నాను కోసం ఏమైనా చదవాలని. అంటే ఈ రోజులలో కూడా ఆ రోజు మీకు అంత ఎంత తెలివి ఉంటే ప్రతి గడపకు తీసుకోపోయిన బట్టలు నీకు ఇస్తారు. కాబట్టి అంత తెలివి జాతి మనది. మన తెలివిని మనము తొక్కేసిన లోపల. కాబట్టి తొక్కబడ్డాం. మనము తక్కువ జాతి ఉందని చెప్పేసి తొక్కబడ్డామే. కానీ మనం లేకపోయింది ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనం ఎంతో కష్టపడతాం, బాటలు అన్ని చేస్తాం, దగ్గర ఫలితం మనకు దొరకలేదు, మనకు సాయం అందుతారని చెప్పేసి ఆ రోజు బీసీలకు ₹1,00,000 రుణాలు తెచ్చిండు కేసీఆర్ గారు. ఈ అన్నిటి కొందరికి అందులోనే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇక అందుతుండే, అందరికి అందుతుండే. ఇంకోటి ఏంటి, మనం ఎంత వచ్చినా మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితం దొరకలేదు, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అని చెప్పేసి మనందరికీ కరెంట్ బిల్ మాఫ్ చేసి కేసీఆర్ గారు. కానీ మనం ఇప్పుడు వచ్చి ఇంకా కరెంట్ బిల్ వసూలు చేస్తా ఉన్నాం. కాబట్టి మనందరికీ ఫలితం దక్కాలి. దుఃఖులటువంటి వారి కోసం కానీ ఈ యొక్క కార్యక్రమాలని, అదేవిధంగా కరెంట్ కానీ, అధికారిక జయంతి కానీ, ధోబిగాడు తప్పకుండా ఇప్పుడు మీరందరూ కష్టపడి బాగా మెయ్యాలితో నేను గెలిపించారు పోతు. ఇక మీ కొరకు నేనైనా కొంచెం కష్టపడి పని చేయాలి కదా కొంచెమైనా. కాబట్టి ఖచ్చితంగా మోడల్గా మీ యొక్క ధోబిగాడును నిర్మించిస్తాయని చెప్పేసి చంద్రగా తెలుసుకుంటా. మీ చక్కగా మీరంతా కార్యక్రమం చేసుకోండి. మేము మా సోదరులందరూ ఎంత తమ్ముళ్ళు అందరూ అంతా మంచి ఉన్నారంటే నిజంగా చాలా నాయకులు అందరూ మేము మొన్నటి చూస్తున్నా. అన్న మనము విగ్రహావిష్కరణ చేసుకుందామంటే ఈ ఏదో మీద చెప్తున్నారేమో నేను అనుకున్నా. కానీ ఇంత గట్టి కార్యక్రమం చేస్తారని కూడా నేను నిజంగా ఊహించలేదు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఈ విధంగా మనం ముందు ఉండాలి.
ఇంకా మనం ముందు ఉంటేనే ముందుకు పోతాం, వెనక ఉంటే వెనకకి నెట్టేస్తారు. కాబట్టి మనం అందరం కంకణం కట్టుకొని పాటలో ఖచ్చితంగా మన నియోజకవర్గంలో కానీ బోధు మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. మొన్న మా వాళ్ళు చాలా మంది డిగ్రీ వాళ్ళు కైలాస్ డిగ్రీ పోవడానికి చాలా మంది అన్నారు. మొన్న క్యాంప్ ఆఫీస్ లో కూడా మొన్న చెప్పిన నేను తప్పకుండా సోమవారం రోజు నుంచి అయితే మిగిలి వరకు బోధ్ మిగిలి బోధ్ నుంచి బస్సు నడుపుతామని చెప్పినా ఈ రోజు బోధ్ బస్ స్టాండ్ నుంచి బస్సు స్టార్ట్ చేసినాం. ఆంధ్రబాబు బ్రిడ్జ్ దగ్గర ఎంత కష్టం ఉండే, మనం గెలిచిన తర్వాత ఆ బ్రిడ్జ్ పూర్తి చేసి ఇచ్చినాం. చేసినామా? ఎక్కడ కూడా మూడు దాటాలో ఈ నుంచి కష్టం కాదు. అంత మంచి కార్యక్రమం చేద్దాం. ఈ బోధ పట్టణాన్ని ఒక అభివృద్ధి చేసుకుందాం. ఈ బోధను ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చింది కానీ మనం బోధ అక్కడే ఉన్నది. కాబట్టి ఏం చేసినా కానీ మన నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రజలు మీ అందరూ రాబోయే కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటాం. కాబట్టి సోదరులు మనమందరము అదేవిధంగా ఏదైతే మా సోదరులు అందరూ ఉన్నారో మీ అందరికి కూడా ఇప్పుడు భూమి ఉన్నోడికి రైతు బీమా వస్తుంది, భూమి ఉన్నోడికి రైతు బంధు వస్తుంది. కానీ మీకు భూములు ఉంటాయి ఏముండదు. మరి మీకు కనీసమైన బీమానే ఉండాలి కదా. ఎవరైనా జరగరాని సంఘటనలు జరిగితే జరగరాని సంఘటనలు మన కుటుంబంలో జరిగితే తక్షణంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ పరంగా భూమి పరంగా బీమా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ ఏ రజక సోదరులు అందరూ ఉన్నారో వారందరికీ మన కాయకాయలు మా ముందర చెప్తున్నాం. తప్పకుండా అందరికీ ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పేసి ఎందుకంటే లేబర్ సొసైటీ కింద అందరికీ ఇన్సూరెన్స్ వస్తుంది. కాకపోతే కొందరు 300, 400 రూపాయలు 500 రూపాయలు కట్టుకొని స్థితిలో ఉంటారు. కాబట్టి మీ సంఘ సోదరులు అందరికీ చెప్తున్నా, ఎంతమంది ఉంటే అందరికీ పేరు రాసి సంఘం చెప్పండి. మీ సంఘం తరఫున నేను కట్టిస్తా 300 రూపాయలు. అందరికీ ఇన్సూరెన్స్ చేయండి, అందరికి బీమా చేయండి. ఎందుకంటే ఎప్పుడు వర్షము మనం వాగులలో పనిచేస్తూ ఉంటాం. ఎప్పుడు పైన వర్షం పడి వాగులు నది పాటలో తెలియదు. కాబట్టి జరగరాని సంఘం జరిగినప్పుడు ప్రమాదవశాలు జరిగిపోయిందనుకో మన కుటుంబానికి అందుకోవాలి. కాబట్టి తక్షణమే మీరు అందరూ ఇన్సూరెన్స్ చెప్పేది. మీకు ఏదో ఆర్థిక సహాయం కావాలని తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి తెలుసుకుంటూ మళ్ళీ నాకు హైదరాబాద్ పోవాలి. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఆలమ్మ. ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినటువంటి కుల పెద్దలందరికీ, అలాగే ప్రతి ఒక్క సభ్యులందరికీ, అన్ని కులాల వారికి, వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున చెప్తున్నాము సంఘం తరఫున. ఇలాగే ముందుండి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.